నీ దృష్టికి అంగీకారం గుండెలా సహాయము దయచేయమని మా ప్రభును నీ ప్రియకుమారుడనైన యేసయ్య క్రీస్తు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడలారా, మొదటగా దేవాతి దేవునికి నా వందనములు తెలియచేస్తున్నాను. సమయం ఇచ్చినటువంటి అయ్యగారికి కూడా నా హృదయపూర్వక వందనాలు, చేరొచ్చినటువంటి మీ అందరికీ కూడా నా వందనములు తెలియజేస్తున్నాను. త్రిత్వంలోని 21వ ఆదివారంలోకి మనం వచ్చి ఉన్నాము. గడిచినటువంటి ఆదివారంలో మరి దైవజనులు మరి సేవకులు మీతో మాట్లాడి ఉన్నారు. పెండ్లి వస్త్రము నీకు ఉందా? మరి ఈనాటి నా అంశము, నీ ఇంటి వారందరూ యేసును నమ్మినట్లయితే, నీ ఇంటి వారు యేసయ్యను నమ్మినట్టేనా? ఇప్పుడు దేవుడు మనల్ని అడుగుతున్నారు, నీ ఇంటి వారందరూ కూడా యేసయ్యని నమ్మి ఉన్నారా? మరి ఇక్కడ క్రైస్తుల యొక్క విశ్వాసులకు మరి హిందువులకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు హిందువులను మనం చూసినట్లయితే వారి యొక్క మరి ఆరాధన కానీ ఆచారాలు వేరుగా ఉంటవి. కొన్ని స్త్రీలు మాత్రమే దేవాలయంలోకి అంటే వెళ్ళి ఆరాధిస్తూ, స్త్రీలు మాత్రమే కొన్ని వ్రతాలు చేస్తూ, పిల్లలు కొన్ని అలా ఉంటుంది. మరి ముస్లిమ్స్ అయితే మసీదులోకి స్త్రీలను అసలుకి రానివ్వరు, వాళ్ళకి అర్హత లేదు. కానీ ఇక్కడ క్రైస్తుల యొక్క జీవితంలో మనకి అలాంటి తేడాలు ఏమి కూడా లేవు. అందరము కూడా చిన్నలేమి పెద్దలేమి యవనస్తులేమి వృద్ధులేమి ప్రతి ఒక్కరికి కూడా దేవుని సన్నిధిలో పాలు పంపులు పొందుకుని దేవుని ఆరాధించేటువంటి ధన్యతను భాగ్యమును దేవాతి దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. అందుకే కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు 115వ సంకీర్తనలో 13వ వచనంలో ఒక మాట అంటాడు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించెను, మా బిడ్డలను మా పిల్లలను వృద్ధి పరచును. అంటే పిల్లలని పెద్దలని తన యందు భయభక్తి కలిగినటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడండి? ఆశీర్వదిస్తాడు. మరి మనము ఇక్కడ నీ ఇంటి వారందరూ యేసయ్యని నమ్మినట్లేనా? ఎందుకు ఈ ఉదయకాల సమయమందు త్రిత్వంలోని 21వ ఆదివారం నాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే, మొదటి పాయింట్గా మనం చూస్తే అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి. మొదటిది, అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి. మనం చదువుకున్నటువంటి లేఖనాలలో సువార్త పాఠ్యభాగంలో యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి 54 వచనాలు మనము చదువుకుని ఉన్నాం. ఇక్కడ ఒక అధికారి యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఉన్నాడు. ఎవరి కుటుంబము అనగా కపెర్నహూములో ఒక ప్రధాని కుటుంబం. ప్రధాని కుమారుడు రోగి అయి సావసిద్ధమయ్యున్నాడు కదండి. ఈయన ప్రధాని అయ్యుండి మరి యేసుక్రీస్తు వారు యోధాము నుండి గలిలోకి వచ్చి ఉన్నాడని విన్నాడు. మొదటగా ఆయన చేసినది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారు ఈ ప్రాంతానికి ఇక్కడికి వచ్చి ఉన్నాడని మొదటగా ఆయన విన్నాడు. విన్నటువంటి ఆయన, అధికారి అయినటువంటి ఆయన, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి, అయా నా కుమారుడు సిద్ధమై ఉన్నాడు, చనిపోబోతున్నాడు కనుక నా కుమారుడిని బ్రతికించు, నా కుమారుని బ్రతికించమని అక్కడ ఆయన వేడుకుంటున్నాడు. యేసు దగ్గరికి వచ్చి తన కుమారుని బ్రతికించమని కోరుతున్నాడు. ఆ ప్రధానితో యేసు చెప్పిన మాట, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పగా ఆ ప్రధాని యేసు చెప్పిన మాటను నమ్మి వెళ్ళిపోయాడు. ఏం చేశాడండి? నమ్మాడు. యేసుక్రీస్తు వారిని అడిగాడు, సహాయం అడిగాడు. అయా నా కుమారుడు సావసిద్ధముగా ఉన్నాడు, రోగి అయి ఉన్నాడు, మరి నా కుమారుడు నువ్వు బ్రతికించు, నీ సహాయం కొరకు నేను వచ్చి ఉన్నానని యేసుక్రీస్తు వారిని అడిగినప్పుడు దేవుడు అతనికి, నువ్వు నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు వెళ్ళమన్నప్పుడు ఆయన నమ్మి తన ఇంటికి తిరిగి వచ్చి ఉన్నాడండి. నమ్మి ఏం చేశాడండి? మొదటగా నమ్మాడు,
తిరిగి తన ఇంటికి వచ్చినప్పుడు ఆ యజమాడు అంటే ఆ ప్రధాని ఇంటికి వస్తున్నటువంటి సమయంలోనే మరి ఎదురు వెళ్ళి నీ కుమారుడు బ్రతికి ఉన్నాడు అని ఇక్కడ లేఖనాలు మనకి తెలియజేస్తున్నాయి. అందుకే ఇక్కడ 50వ వచనంలో అంటున్నాడు, యేసు నువ్వు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయెను. అతడు ఇంకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియజెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడి సాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకి. ఇక్కడ యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి సహాయము అడిగి యేసయ్య చెప్పినటువంటి మాటలు నమ్మి తిరిగి తన ఇంటికి వస్తున్నటువంటి సమయములో మరి ఆ ఇంటిలో ఉన్నటువంటి దాసులు ఆ యజమానికి ఎదురుగా వెళ్ళి, అయా నీ కుమారుడు బాగుపడి ఉన్నాడు. అప్పుడు ఆ ప్రధాని అడుగుతున్నాడు, ఏ సమయమందు బాగుపడి ఉన్నాడు, ఏ గంటలో బాగుపడి ఉన్నాడు, ఏ సమయమందు వానిలో ఉన్న ఆ రోగము తొలగిపోయినది, ఫలానా సమయము ఫలానా గంట. అప్పుడు ఆయన అంటున్నాడు, అదే సమయమందు దేవుడు నాతో మాట్లాడాడు, ఆ సమయమందే దేవుడు నాకు సహాయము చేసినాడు అంటే నమ్మి ఉన్నాడు కనుక. 53వ వచనంలో అంటున్నాడు, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన మరి గంట అదే అని తండ్రి తెలుసుకునేను కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అతడును అతని ఇంటి వారందరూ. ఇక్కడ ఆ కుమారునికే స్వస్థత కలిగినప్పుడు, ఆ కుమారుడే బాగుపడినప్పుడు అతని ఇంటి వారందరూ నమ్మి ఉన్నారని లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. మన యొక్క దైనందినటువంటి జీవితంలో కూడా దేవుడు మనకి కూడా ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. చేస్తున్నాడా లేదండి? ఎన్నో కార్యాలు మన పట్ల, మన బిడ్డల పట్ల, మన యజమానుల పట్ల, మన కుటుంబంలో కూడా అనేక కార్యములు జరుగుతున్నవి, అనేక అద్భుతాలు జరుగుతున్నవి. కానీ మన కుటుంబం అంతా రక్షణ పొందుతున్నామా? మన కుటుంబం అంతా మరి దేవుని నమ్మి ఉన్నామా? ఈరోజు దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి నీ ఇంటి వారందరూ యేసయ్యని నమ్మి ఉన్నారా? అద్భుతాలు చూస్తాం. భర్త చర్చికి వస్తే భార్యలు రానటువంటి కుటుంబాలు ఉన్నాయండి. భార్య చర్చికి వస్తే భర్త రాని కుటుంబాలు ఉన్నవి. సరే, భర్త భార్య కలిసి చర్చికి వస్తే బిడ్డలు ఇళ్ళ దగ్గర ఉండేటువంటి కుటుంబాలు ఉన్నవి. అందుకే కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి రావాలి. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తుందో, ఈయన మొదటగా యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతానికి వచ్చినాడని తెలుసుకున్నాడు, వెళ్ళాడు, సహాయం అడిగాడు. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని దేవుడు చెప్పిన మాట నమ్మి వచ్చినాడు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము కూడా సాధ్యమే. మరి ఇంకొక అధికారి కూడా తన దాసుడు రోగి అయి పడి ఉన్నప్పుడు మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి దగ్గరికి వెళ్ళి సహాయం అడిగాడు. ఎలాంటి అంటే, అయ్యా నా దగ్గర చాలామంది ఉన్నారు, ఒకరిని నేను పొమ్మంటే పోతారు, ఒకరు రమ్మంటే వస్తారు, కానీ నేను అధికారమునకు లోబడవాడను. అంటే మరి అధికారానికి నేను లోబడేటువంటి వ్యక్తిని కనుక నువ్వు నా ఇంటిలోకి రావటానికి నేను పాత్రుడను కాదు. ఒక్క మాటను సెలవియ్యి. మత్తయి సువార్తలో మనకి ఆ మాటలు రాయబడి ఉన్నాయి. మరి ఒక్క మాటను సెలవి అయ్యా, నువ్వు ఒక్క మాట ఇక్కడ మాట్లాడితే అక్కడ నా దాసుడు బాగుపడతాడు, స్వస్థత కలిగిద్ది. తనలో ఉండేటువంటి విశ్వాసము, తనలో ఉండేటువంటి నమ్మకము, నేను ఒకరిని పొమ్మంటే పోతారు, ఒకరు రమ్మంటే వస్తారు, కానీ నేను నీ మాటకి లోబడి ఉన్నానయ్యా. మనము కూడా దేవుని మాటకి లోబడుతున్నామా? దేవునికి మనం విధేయత కలిగి ఉన్నామా?
ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క జీవితాలను మనం కూడా పరిశీలన చేసుకునేటువంటి వారముగా మనం ఉండాలండి. మరి ఇంకొక వ్యక్తి, ఇంకొక అధికారి కూడా తన కుమార్తె చనిపోతున్నప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి బతిమలాడాడు. అయ్యా, నా కుమార్తె చనిపోతున్నది, నా కుమార్తె బాగు చెయ్యి, స్వస్థతపరచు. ఆ బిడ్డకి 12 సంవత్సరాల వయసు. కానీ కొంతమంది వచ్చి, ఎందుకు నువ్వు బోధకుడిని మరి శ్రమ పెడుతున్నావు, బతిమలాడుతున్నావు, నీ కుమార్తె చనిపోయినది, ఇక నువ్వు బోధకుని మరి శ్రమ పెట్టవద్దు, ఇసికించవద్దు, అడగవద్దు, తిరిగి రమ్మంటే అప్పుడు యేసయ్య ఆ వ్యక్తితో ఒక మాట మాట్లాడాడు. ఏమన్నాడండి? నీవు నీకు నమ్మిక మాత్రము ఉంచు, నువ్వు నమ్ము, నువ్వు నమ్మిక మాత్రము కలిగి ఉండు, నువ్వు నమ్ము, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు కనుక నువ్వు నమ్ము అన్నాడు. ఆ వ్యక్తి కూడా నమ్మి ఇంటికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి ఆ బిడ్డను లేవనెత్తినప్పుడు ఆ బిడ్డ సజీవురాలుగా నిలబడి. అంటే నమ్మటం, ఇక్కడ నమ్మాలి. మనం దేవునిని నమ్మితే దేవుని కార్యములు మనము చూస్తాం. ఆయనకు అసాధ్యమైనది కూడా ఏది కూడా లేదు. అందుకే నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును కూడా నేను సాధ్యపరిచేటువంటి దేవుడను. మనము నమ్మితే పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 30-31 వచనాలు మనం చదువుకుందామండి. అపోస్తల కార్యముల గ్రంథము చాలండి. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. అయ్యా, ఇప్పుడు నేను రక్షణ పొందాలంటే ఎవరితో ఈ మాటలు మాట్లాడుతున్నారంటే అక్కడ ఒక అద్భుతము చూసినటువంటి మరి అధికారి, అంటే జైలర అధికారి మాట్లాడుతున్నాడు. అయ్యలారా, ఇక్కడ ఆయన అంటున్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను నేను? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారు రక్షణ పొందుతారు. 34వ వచనములు అంటున్నాడు, మరియు అతడు వారి ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారితో కూడా ఆనందించెను. ఈ వ్యక్తి నమ్మాడు, ఈ అధికారి నమ్మాడు, ఇది దేవుని కార్యము, అద్భుతము. ఎందుకంటే అక్కడ చెరసాలన్నీ కూడా బద్దలైనప్పుడు, ఆ తలుపులన్నీ తెరవబడినప్పుడు ఎవ్వరు కూడా పారిపోవటానికి ప్రయత్నం చేయలేదు. బంధించబడినటువంటి వారు ఎప్పుడైతే తలుపులు తెరవబడతాయో అక్కడ నిలబడతారండి, వెళ్ళటానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎక్కడ వారు అక్కడ ఉన్నారు కనుక అక్కడ ఆ అధికారి అంటున్నాడు, అయ్యా, మరి నేను బాప్తిసం పొందాలి, నా కుటుంబం రక్షింపబడాలి అంటే నేనేమి చెయ్యాలి? అందుకే అతడు అతని ఇంటి వారందరూ నమ్మిరి. అతడు అతని ఇంటి వారందరూ కూడా నమ్మారంట. మరి మనము నమ్ముతున్నామా? మన ఇంటి వారిలో మనం అందరము కూడా, మన యజమానుడు, మన బిడ్డలు, మనం అందరము కూడా దేవుని వాక్యాన్ని నమ్ముతున్నామా? మనం ఒకసారి ఆలోచన కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు, మరి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవునికి మనము ఎంతవరకు విధేయత కలిగి ఉన్నాము, దేవుని సన్నిధిలో మనం ఎంతవరకు నిలబడగలుగుతున్నాము, మన విశ్వాసం ఎలా ఉన్నది మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అందుకే అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో ఒక మాట అంటాడండి. ఎబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ అధ్యాయము 1వ వచనం. చాలు కదండి. విశ్వాసము మరి నిరీక్షణ, మరి ఇవి మనము కలిగి ఉంటే దేవుని యొక్క అద్భుతాలు మనం ఎన్నో చూస్తాం. అందుకే అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 8వ వచనంలో కూడా సమాజపు మందిరపు అధికారి అయినటువంటి
ఒక వ్యక్తి కూడా దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి, అంటే విశ్వాసము మనకి చాలా అవసరం, నమ్మటం చాలా అవసరం. యెహోషువ అంటాడు, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము అధ్యాయంలో అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలీదు, మీరు ఈ దేశంలో ఉండారు, ఈ అన్ని దేవతలను సేవిస్తారో ఇతరుల దేవతలను మీరు ఆచరిస్తారో నాకైతే తెలీదు, కానీ నేనును నా ఇంటి వారు మాత్రము యెహోవానే సేవించెదము. నేనును నా ఇంటి వారు కదండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించెదము. మనము కూడా విశ్వాసముతో, ఇక్కడ పత్రికా పాఠ్యభాగం మనం చదువుకున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10 నుండి 17 వచనాలు మనం చదువుకున్నాం. అక్కడ దేవుడిచ్చేటువంటి ఆయుధాలు కొన్ని ఉండయా లేవండి? దేవుడు కొన్ని ఆయుధాలు మనకిస్తున్నాడు. ఏ ఆయుధాలు మనకిస్తున్నాడంటే సర్వాంగ కవచం ఇస్తున్నాడు కదండి, పరిశుద్ధాత్మనటువంటి జోడిస్తున్నాడు. ఇవన్నీ ఆయన మనకి ఆయుధాలు. ఈ ఆయుధాలు ఎందుకు దేవుడు నీకు నాకు ఇస్తున్నాడంటే అపవాదిని ఎదిరికిస్తానికి. అందుకే రెండోదిగా నీ ఇంటి వారంతా అపవాదితో పోరాడాలి. మొదటిది ఏంటండి? మొదటి పాయింట్, నీ ఇంటి వారందరూ దేవుణ్ణి నమ్మాలి. రెండోది మనం చూస్తే నీ ఇంటి వారంతా అపవాదితో పోరాడాలి. ఇంటి వారందరము అపవాదితో పోరాడాలి అంటే ఆయన యందు బలవంతులై ఉండండి, బలవంతులై ఉండు వారందరూ. అందుకే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలో ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదువుకున్నాం. చాలండి కదా. తుదకు మనమందరము కూడా బలవంతులై, మీరును మీ ఇంటి వారంతా సంఘమంతయు విశ్వాసులంతా అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగుటకు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచము మనము ధరించుకోవాలి. మనము పోరాడనది ఎవరితో మనం పోరాడుచున్నాము, ఎవరితో మనం యుద్ధం చేస్తున్నాము, ఎవరితో చేస్తున్నామండి? ఇక్కడ ఒకప్పుడు మనము 2020లో ఒక యుద్ధం చేసాం. ఏం యుద్ధం అది? కంటికి కనపడల, అది కంటికి కూడా కనపడనటువంటి యుద్ధం. కరోనాతో మనము యుద్ధం చేసాం. ఇప్పుడు ప్రతి ఒక్క క్రైస్తవుని యొక్క జీవితంలో దినము పోరాడాలి. దినము యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దినము కూడా మనం పోరాడాల్సింది ఎవరితోనంటే అపవాదితో. అపవాది అయినటువంటి సాతానుతో మనము పోరాడాలి యుద్ధముతో. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలము. మరియు మద్యముతో మొత్తులై ఉండకుడి కదండి. మద్యముతో మీరు మొత్తులయ్యి ఉండవద్దు. మీరు మొత్తుగా ఉండినట్లయితే అపవాది మీలోకి దొరబడతాడు. అపవాదికి మనము చోటు ఇవ్వకుండా అపవాదిని మనము ఎదిరించాలి. అందుకే మీ నడుమకు మనం ఏం ధరించుకోవాలండి? ఏం ధరించుకోవాలి? ఇప్పుడు దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం మనం ఎందుకు ధరింపజేసుకోవాలంటే అపవాది వేసేటువంటి బాణములు మనకి తగలకూడదు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధం చేసేటువంటి వారు, ఆనాడు గొలియాతు కూడా యుద్ధ కవచం ధరించుకున్నాడు. యుద్ధ కవచమును ధరించుకుని యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇక్కడ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచం మనము ధరించుకోవాలి కదా. ప్రతి ఒక్కరము కూడా దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే ఆత్మ ఖడ్గమును కూడా మనము ధరించుకోవాలి. అప్పుడు అపవాది చేసేటువంటి పేతురు గారు అంటాడు, అపవాది గర్జించు సింహం వలె తిరుగుతున్నది, అది ఎవరిని మింగాలని తిరుగుతుంది. ఇప్పుడు కుటుంబం అంతా మనము అపవాదితో పోరాడాలి.
ఇప్పుడు అపవాది ఎక్కడొస్తుందో ఇప్పుడు భార్య బాగా విశ్వాసిగా ఉండి దేవుని సన్నిధిలో ఎదుగుతుందనుకోండి, ప్రార్థన చేస్తుంది. ఇప్పుడు అపవాది ఎవరిని ఉపయోగించుకునిద్ది? మీ అందరికీ తెలుసు ఎవరిని ఉపయోగించుకునిద్ది. నీ యజమాడు ఒకవేళ అవిశ్వాసి అనుకో, నీ యజమాను ద్వారా నిన్ను శోధిస్తూ ఉంటుంది. ఒకవేళ నీ యజమానుడు నువ్వు కూడా బాప్తిసం పొంది రక్షణ పొంది దేవునిలో ఎదుగుతూ ఆరంభించినప్పుడు, దేవునిలో ఇంకా మీరు బలపడటం మొదలుపెట్టినప్పుడు, నీ బిడ్డలు ఒకవేళ రక్షణ పొందలేదు అనుకో, నీ బిడ్డల ద్వారా నిన్ను శోధిస్తాము మొదలుపెట్టింది. అవునా కదా? ఖచ్చితంగా. భార్య బాగా విశ్వాసి అయితే, భర్త అవిశ్వాసి అయితే, అపవాది భర్త ద్వారా భార్యను శోధిస్తూ ఉంటుంది. కానీ భార్యాభర్తలు ఇరువురు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దేవునిలో నడుస్తున్నప్పుడు, నీ బిడ్డలైనటువంటి నీ ఎవరి బిడ్డలు కావచ్చు, నీ బిడ్డలు ఎవరైనా కావచ్చు, నీ బిడ్డల ద్వారా మనకి శోధనలు వస్తూ ఉంటాయి. బిడ్డల ద్వారా శ్రమలు వచ్చి శోధింపబడినటువంటి వారు, శోధింపబడిన కుటుంబాలు లేవా? ఉన్నవి, చాలా ఉన్నవి. ఎందుకంటే అపవాది ఎప్పుడు కూడా మనకి శోధనలోకి, ఉరిలోకి, అపాయములోకి వాడు తీసుకెళ్లే పని మీదే ఉంటాడండి. కానీ దేవుడు అవి కాదు. ఎప్పుడు కూడా నీకు రక్షణ, ఆనందము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, ఇవన్నీ యేసయ్య నీకు ఇయ్యాలని చూస్తూ ఉంటాడు. అందుకే దేవుని యందు మనము విశ్వాసము కలిగి ఉండాలి. అందుకే మనం అందరము కూడా అపవాదిని ఎదిరించేటువంటి వారముగా ఉండాలి. మరి మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 21వ వచనం. చాలు కదండి. ఇక్కడ కోపము, దేశము, బిడ్డలు కదా, అత్తకి కోడలకి పడని దినాలు ఉన్నాయి, తండ్రి కొడుకులకు కూడా పడని దినాలు, అక్కజల్లులకు ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య ప్రేమ లేదు. అంటే ప్రేమలన్నీ కూడా చల్లారిపోతున్నవి. ఈ ప్రేమంతా కూడా అపవాది ఏం చేస్తుందంటే మనలోకి కోపము, అసూయ, దేశము ఇవన్నిటిని కూడా పెట్టేస్తుంది. అందుకే ఇక్కడ ఆయన అన్నాడు, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆనందంతో బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకునడి. ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధాలకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆ ఆపద దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చువారై నిలవబడుటకు శక్తిమంతులగునట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకునండి. ఆపద దినమందు, ఆపద వచ్చినప్పుడు, మనము ఎక్కువగా మనకి ఏదైనా ఆపద కలిగినప్పుడు, బాధ వచ్చినప్పుడు, మనకి చింత వచ్చినప్పుడు మొదటగా మనము తోటి సహోదరుల యొక్క సలహాలు తీసుకుంటాం, తోటి వారితో మాట్లాడుతూ ఉంటాం. కానీ దేవుడిచ్చేటువంటి సర్వాంగ కవచమును నువ్వు ధరించుకుని దేవుని సహాయము కోరాడు, దేవునిని నువ్వు నమ్మాలి. అందుకే ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు, ఏలైనగా మీ నడుములకు సత్యమును దట్టిని కట్టుకుని నీతి మైమర్పు తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు జోడును తొడుక్కుని నిలువబడుడి. ఇవన్నీ కూడా మనము ధరించుకొని దేవుని సన్నిధిలో నిలవబడాలి. దేవుని సన్నిధిలో అందుకే కీర్తనల గ్రంథం 133వ సంకీర్తన 1వ వచనములో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం. సహోదరులు ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలంట. అవే మాటలు ఇక్కడ పౌలు గారు ఈ సంఘముతో మాట్లాడుతున్నారు. సహోదరుల ప్రేమ కలిగి మీరు ఉండండి. ఎఫెసీ సంఘమునకు రాస్తున్నటువంటి ఈ ఉత్తరము ఆ సంఘములోని ప్రతి కుటుంబమునకు, ప్రతి ఒక్క వ్యక్తికి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడుతున్నాడు.
కీర్తనకారుడు మాట్లాడి ఉన్నాడు, సహోదరుల ఐక్యత కలిగి ఉండండి, సహోదర ప్రేమ కలిగి ఉండండి. ఈ సహోదర ప్రేమ, ఈ సహోదరి ఐక్యత ఎప్పుడైతే ఉంటామో అపవాదికి మనం చోటు ఇవ్వమండి. చాలా జాగ్రత్తగా మనము గమనించాలి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రార్థన, దేవుడు మరి సువార్త పాఠంలో మాట్లాడినాడు, అధికారి నమ్మాడు, తన కుమారుడు రక్షింపబడ్డాడు. అధికారి నమ్మాడు, తన దాసుడు స్వస్థత పొంది ఉన్నాడు. అధికారి నమ్మాడు, తన కుమార్తె బాగుపడినది. మనము కూడా దేవుని యందు నమ్మిక. అక్కడ మరియా మార్తలతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు, నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని. చనిపోయినటువంటి లాజరును దేవుడు లేపి చూపించాడు. నువ్వు నమ్ము. మన కుటుంబంలో కూడా నమ్మకం చాలా అవసరం. దేవుణ్ణి నమ్మాలి. భార్యాభర్తల మధ్య కూడా నమ్మకం ఉండాలి. బిడ్డల మధ్య, తల్లిదండ్రుల మధ్య నమ్మకం ఉండాలి. కానీ యేసయ్య మాటలు మనము నమ్మాలి. దేవుడు నీతో నాతో ఏం మాట్లాడుతున్నాడా, ఏమి దేవుడు మనకి బయలుపరుస్తున్నాడా అన్న విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలండి. నమ్మితేనే, నమ్మకుండా. అందుకే దేవుడు మరి వారితో మాట్లాడుతున్నప్పుడు ఒక వ్యక్తులు కొందరు వచ్చి యేసుక్రీస్తు వారిని అంటారు, అయ్యా మీ శిష్యులు కూడా వచ్చి ఉన్నారు, వారు కూడా నీ నామంలో ప్రార్థన చేసి ఉన్నారు, వారిని కూడా మేము అడిగి ఉన్నాము, మరి ఈ దెయ్యాలు ఎందుకు వెళ్ళలేకపోయినవి, ఎందుకు వెళ్ళగొట్టలేకపోయారు అని అడిగినప్పుడు ప్రభు వారితో ఏమంటున్నాడంటే, ఇది ప్రార్థన ద్వారా మాత్రమే వదిలిపోతుంది. అంటే ప్రార్థనా శక్తి వారికి తక్కువగా ఉన్నది. ప్రార్థన బలమును మనం పొందుకోవాలి, ప్రార్థనా శక్తిని మనం పొందుకోవాలి, దేవుడిచ్చే ఆయుధాన్ని మనం ధరించుకోవాలి, దేవుని మాటల యందు మనము నమ్మిక ఉంచాలి. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు నమ్మాలి. ఈ ఉదయకాల సమయం అందు నిలబడినది మరి ఆయన పేరట వచ్చినటువంటి మరి సేవకులు కావచ్చు, సేవకురాండ్లు కావచ్చు, కానీ దేవుడు సూటిగా వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఈ ఉదయకాలమందు మనతో మాట్లాడుతున్నాడు, వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారై కృపాసత్య సంపూర్ణగా మీ మధ్య నివసిస్తుంది కనుక ఆ వాక్యమే ఈ ఉదయకాలమందు మీతో మాట్లాడుతుంది. నువ్వు నమ్ముతున్నావా? నువ్వు నమ్మినట్లయితే, మరి నీకు నమ్మిక ఉండినట్లయితే నీ కుటుంబం అంతా కూడా దేవుని నమ్ముతున్నారా? ప్రార్థన చేయండి, బలంగా చేయండి. యజమానుల కొరకు ప్రార్థన చేయండి, బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. చాలా మనము అపాయకరమైనటువంటి, అందుకే దుర్దినములు రాకముందు నీ సృష్టికర్తను స్మరణకి తెచ్చుకోమంటున్నాడు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను నువ్వు మరి జ్ఞాపకం చేసుకో. పౌలు గారు కూడా అంటాడు, దినముల చెడ్డవి కనుక సమయమున పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు నడుచుకునండి. అజ్ఞానంగా మీరు ఉండొద్దు. జ్ఞానము కలిగి మీరు దేవుని అడగండి. జ్ఞానము కలిగి దేవుని మాటల యందు నమ్మిక ఉంచండి. దేవుని యందు విధేయత కలిగి మీరు జీవించండి. అందుకే మనము మొదటగా దేవుని మాటలని నమ్మాలండి, వాక్యాన్ని నమ్మాలి. గాలి మనకు కనపడుతుందా? అది ఎటు నుంచి వస్తుందో మనకు తెలుస్తుందా? తెలుస్తుందండి. గాలి మాత్రం వస్తుంది. అందుకే కనపడనివి, కానీ దేవుడు కూడా మన మధ్య ఆయన వాక్యం రూపంలో ఉన్నాడు కనుక, ఆయన ఆదిలో ఉన్నటువంటి దేవుడు, రానైనటువంటి దేవుడు, మన మధ్యలో ఉన్నటువంటి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు కనుక ఆయన మాటలు నువ్వు నేను నమ్మాలి. నమ్మి మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇప్పుడు ఆ వ్యక్తి వచ్చి అడిగినప్పుడు అద్భుతం చేసిన దేవుడు నీ కుటుంబంలో, నా కుటుంబంలో అద్భుతములు చేయడా? అవిశ్వాసం తడికి అందుకేసే అంటాడు, నువ్వు అడుగు వాటిని పొందుచున్నావన్నటువంటి నమ్మకముతో అడగండి కదండి. నువ్వు అడిగినవి పొందుకున్నావని అంటే, నేను పొందుకున్నాను, దేవుడు నాకు ఇచ్చేసాడు, యేసయ్య నాకు ఇచ్చేసాడని నువ్వు నమ్మితే అది ఖచ్చితంగా నీ జీవితంలో జరిగింది. ఇది జరగదు అంటే జరగదు. అందుకే మనము
దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నమ్మి, ఆనాడు అందరూ నమ్మారు కనుక, పేతురు నమ్మి వల వేశాడు కనుక దేవుని కార్యాన్ని చూశాడు, నమ్మాడు. పేతురు గారు కూడా అన్నాడు, రాత్రంతా మేము ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా శ్రమ పడ్డామయ్యా. ఎందుకంటే పేతురు గారికి తెలుసు, ఏ పక్కన వల వేస్తే చేపలు పడతాయో ఆయనకి తెలుసు. మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, కానీ నీ మాట చొప్పున, ఏమన్నాడమ్మా, నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానయ్యా అన్నాడు. నీ మాట చొప్పున నేను వల వేస్తున్నానని ఎప్పుడైతే వల వేసాడో, విస్తారమైనటువంటి చేపలు, లెక్కకు మించిన చేపలు, ఎన్నడూ వారు చూడని చేపలు ఆ వలలోకి పడినప్పుడు వారు ఆశ్చర్యపడిపోయారు. అందుకే ఇప్పుడు ఇక్కడ ఈ గలిలయలో ఇది రెండవ సూచక క్రియని లేఖనాలు మనకి తెలియజేస్తుంది. మొదటి క్రియ ఏంది? కానాను విందులో దేవుడు నీడని ద్రాక్షారసంగా మార్చాడు. అది మొదటి సూచక క్రియ. రెండోదిగా ఆ కుమారుడు సావసిద్ధమైనప్పుడు, రోగి అయి ఉన్నప్పుడు ఆ కుమారుడిని బాగు చేసి ఉన్నాడు. ఇది రెండవ అద్భుతం, రెండవ సూచక్రియ. అక్కడ ఆ నీటిని ద్రాక్షారసంగా దేవుడు మార్చాడు. తల్లి నమ్మింది. అక్కడ ఆ కార్యం జరగటానికి గల కారణం ఏంటంటే, తల్లి నమ్మింది, నా కుమారుడు ఈ అద్భుతాన్ని చెయ్యగలడు. నువ్వు నమ్ముతున్నావా? ఇప్పుడు ఆయన అదే నమ్మాడు. నేను దేవుని దగ్గరికి వెళితే ఆయన మాట సెలవిస్తే నా కుమారుడు బాగుపడతాడని ఆయన నమ్మాడు. ఇక్కడ కూడా ఆమె నమ్మింది, తన కుమారుడు ఈ కార్యమును చేయగలుగుతాడని. మీరు ఆయన చెప్పినది చెయ్యండి అంది. ఆయన మీతో చెప్పినది చెయ్యండి, ఆయన మీకు ఏమైతే చెబుతాడో దాన్ని మీరు చెయ్యండి అంది. మరి యేసయ్య చెప్పిన మాట వాళ్ళు నమ్మారు. నీళ్లు పొయ్యండి అన్నాడు యేసయ్య. వాళ్ళు ఏమి మాట్లాడాల. మనమైతే నీళ్లు పోయమంటున్నావు, దీంట్లోకి కలర్ ఎలా వచ్చిద్ది, రుచి అట్టు వచ్చిద్ది, చిక్కదనం అట్టు వచ్చిద్ది. నీళ్లు మాత్రం 6 పాలల్లో పోసారు, రంగు వచ్చింది, చిక్కదనం వచ్చింది, రుచి వచ్చింది కదండి. అద్భుతం. అంటే నమ్మారు, ఆయన చెప్పిన మాట నమ్మారు. 6 బాణాలు నీళ్లతో నింపారు. అక్కడ అద్భుతాన్ని చూశారు, దేవుడి కార్యాన్ని చూసినారు. ఈ వ్యక్తి కూడా యేసుక్రీస్తు వారు యోర్దాను నుండి గలిలయకి వచ్చాడని విన్నాడు. ఇక్కడ లేఖనాలు మనతో మాట్లాడుతుంది. ఆయన విన్నాడు, విని ఆయన దగ్గరికి వెళ్ళాడు, ఆయన వేడుకున్నాడు, ఆయన మాట నమ్మాడు. ఆయన మాట నమ్మాడు కనుక ఆ కుమారుడు బ్రతికింపబడ్డాడు. నువ్వు నేను కూడా నమ్మినట్లయితే మన యొక్క జీవితంలో కూడా యేసయ్య అద్భుతాలు చేయటానికి సిద్ధముగా ఉన్నాడు. మనము కూడా నమ్మాలి. అందుకే ఇక్కడ పరిశుద్ధ లేఖన భాగములు మనకి తెలియజేస్తున్నాయి. ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదువుకుందామండి. చాలు తల్లి. మొదటగా ఇక్కడ దేవుడు అబ్రహామును కూడా పిలిచాడండి. నువ్వు లేచి రా అన్నాడు. అప్పుడు దేవుని మాట నమ్మాడు కనుక ఏమి మాట్లాడకుండా, మరి అన్నిటిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి, విగ్రహారాధన నమ్మినటువంటి ఆ వ్యక్తి, బొమ్మలు నమ్మినటువంటి ఆ వ్యక్తి దేవుని మాట నమ్మాడు కనుక ఆయన రమ్మనంగానే ఆయన వచ్చి ఉన్నాడు, బయలుదేరి. ఆదికాండం 18వ అధ్యాయం 19వ వచనం కూడా ఒకసారి చదువుకుందాం. ఆదికాండము చాలమ్మా, చాలు కదా. నీ దేవుడి మాట, అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పిల్లలను, నిన్ను అందరిని కూడా నేను ఆశీర్వదిస్తాను. అందుకే ఇక్కడ పౌలు గారు కూడా ఒక మాట, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి మాట అంటాడు, తండ్రులారా, ఏమంటాడండి? తండ్రులారా, మీ బిడ్డలకి కోపము రేపక ప్రభు యొక్క శిక్షణలోను బోధలోను వారిని పెంచండి. అక్కడ తండ్రులకే చెబుతున్నా, మళ్ళీ బిడ్డలకు కూడా చెబుతున్నాడు కదండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు మీరు విధేయత కలిగి మీరు ఉండండి, అప్పుడు మీరు భూమి మీద దీర్ఘాయుష్మంతులు అవుతారని. తండ్రులకి బిడ్డలకి
సంగమునకు. చూడండి, పౌలు గారు తండ్రులకు చెబుతున్నాడు, బిడ్డలకి చెబుతున్నాడు, సంఘముతో మాట్లాడుతున్నాడు, సంఘానితో కూడా మాట్లాడుతున్నాడు, తండ్రులతో మాట్లాడుతున్నాడు. తండ్రులు ఎలా ఉండాలి, బిడ్డలు ఎలా పెంచాలి, ప్రభు యొక్క శిక్షణలో ఎలా వారిని నేర్పాలన్నది. తండ్రులారా, కోపము రేపొద్దు. ప్రభు యొక్క శిక్షణలో వారిని పెంచండి, బోధలో వారిని పెంచండి. మరి బిడ్డలకు కూడా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండండి. ఆజ్ఞలో కూడా, దేవుడిచ్చిన ఆజ్ఞలో కూడా ఆజ్ఞ అది, మీ తల్లిదండ్రులను సన్మానించండి, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులవుతారు. మనం తల్లిదండ్రులను సన్మానించేటువంటి వారముగా ఉండాలి. దేవుని మాటలు మనం ఎప్పుడైతే నమ్ముతామో, అబ్రహాము నమ్మాడు కనుక అబ్రహాము గారికి కొరత, ఏ కొరత అండి? ఆస్తి ఉంది, సంపద ఉంది, బిడ్డలు లేరు. అందుకే నేను నమ్మిన దేవుడు నమ్మదగిన దేవుడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడని ఆయన వాగ్దానాన్ని చేతబట్టుకున్నాడు. దేవుడు నీతో కూడా వాగ్దానం ఇచ్చిన్నాడు. మీకు కూడా వాగ్దానాలు తీసుకుంటాం. మనము కూడా ఆ వాగ్దానాన్ని నమ్మాలి. దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు, ఈ వాగ్దానం నాకు ఇచ్చి ఉన్నాడు. ఆ వాగ్దానం ప్రతిరోజు కూడా మనం ఎత్తి పట్టి ప్రార్థన చేయాలి. ఈ సంవత్సరం నువ్వు నాతో మాట్లాడేవు ప్రభువా, ఈ వాగ్దానం నాకు ఇచ్చి ఉన్నావు తండ్రి. ఈ వాగ్దానం మరి నా యొక్క జీవితంలో ఆ నెరవేర్పుని నువ్వు ఇచ్చి ఉన్నావు. అది నెరవేర్పు ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు అది నా జీవితంలో జరుగుతుందని నమ్మి నువ్వు ప్రార్థన చేయాలి. అబ్రహాం గారు నమ్మాడు, వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అన్నాడు. ఆయన వాగ్దానం ఇచ్చాడు కనుక నమ్మదగిన దేవుడు. రాహాబు నమ్మింది కదా. ఎంతోమందిని మనం చూస్తూ ఉంటే పౌలు గారు చాలామంది విశ్వాసుల గురించి ఎబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో చాలామందిని గురించి ఆ అధ్యాయంలో రాశాడు. మరి ఆ అధ్యాయం అంతా కూడా మనం చదువుకుంటే ఆనోకును గురించి కదా, నోవాహును గురించి, అబ్రహాం గురించి, రాహాబును గురించి, ఇవన్నీ అంటే వీళ్ళందరూ కూడా దేవుణ్ణి నమ్మి ఉన్నారు. నమ్మారు కనుక దేవుని కార్యములు చూసి ఉన్నారు. మనము కూడా నమ్ముదాం. దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదాలు మన బిడ్డలు, మనము, మన కుటుంబం. అందుకే యెహోషువ అంటాడు, మీరు ఎవరిని ఆరాధించినా నాకు సంబంధము లేదు, నేను మాత్రం, నా కుటుంబము, నేను, నా ఇంటి వారంతా కూడా యెహోవానే సేవించదు. దావీదంటాడు, అయా నిత్యము నా కుటుంబం నీ సన్నిధిలో ఉండినట్లు నన్ను ఆశీర్వదించాయి కదా. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని యెహోవా ఆశీర్వదించు. అందరినీ ఆశీర్వదించే దేవుడు కనుక నువ్వు నేను నమ్మదాం. అలా చేటుకు దేవుడు తన పరిశుద్ధాత్మను అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలియుండును గాక.